హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈరోజు మనం iPad 11 Pro అన్బాక్సింగ్ చూద్దాం. మన ఛానల్ కోసం కొద్దిగా ఎక్కువ ఖర్చైనా ఇన్వెస్ట్ చేసి iPad 11 Pro తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన అన్బాక్సింగ్ మనం ఈరోజు చేద్దాం. కాకపోతే మనం ప్రొఫెషనల్ కాదు కాబట్టి కొంచెం వీడియో ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మన అన్బాక్సింగ్ కాదు కదా చేసేది. ప్యాకేజింగ్ బాగానే ఉంది, ఆపిల్ ప్యాకేజ్ బాగానే ఉంటుంది, కానీ బ్లూ డాట్ది కూడా ఒక కవర్లో ఇచ్చారు. ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏం లేవు దీనిలో, అంటే సేఫ్టీ కింద. ఓకే, దీన్ని తీసి లోపల మన ప్రొడక్ట్ ఎలా ఉంది ఏంది అనేది చూద్దాం. యాపిల్ అంటే నైఫ్ అవసరం లేదనుకుని వచ్చిన డైరెక్ట్, కాకపోతే కవర్ కట్ చేయడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి బండి చాబీ ఉంటే దాంతో తీయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇన్వాయిస్లు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది యాపిల్ ప్యాకేజింగ్, దీని మీద మన బిల్లింగ్ అడ్రస్ అంత ఉన్నాయి. దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. యాపిల్ అన్బాక్స్ చేసేటప్పుడు ఫీలింగ్ బాగుంటుందని అన్ని వీడియోస్లో చూసాం, మనం కూడా చూద్దాం. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఏ యాపిల్ ప్రొడక్ట్ వాడలేదు. చూద్దాం. సౌండ్ బాగుంది ఫ్రెండ్స్, ఇది వాళ్ళు చెప్తుంది నిజమే. ఓకే, సింపుల్ ప్యాకేజింగ్లో వచ్చింది అంతే, ఇందులో ఏం లేదు. మనం iPad ఉన్న యాపిల్ పెన్సిల్ బుక్ చేయడం జరిగింది, రెండు ఒకే ప్యాకేజింగ్లో వచ్చాయి. చూద్దాం. దీన్ని ఒక కవర్లో ఇచ్చారు. దీన్ని ఎలా అంటే వీళ్ళ ఇంజనీరింగ్ ప్యాకేజింగ్ బాగుంది ఫ్రెండ్స్. జస్ట్ ఏం చింపాల్సిన అవసరం లేకుండా ఇలా టైట్గా ప్యాకింగ్ ఉంది, డ్యామేజ్ కాకుండా. తీయడానికి కూడా చాలా ఈజీ ఉంది, అంతే సింపుల్గా ఇలా ఇచ్చారు. ఇలా తీస్తే సరిపోతుంది, అందరూ నైఫ్లో పెట్టి కట్ చేస్తారు, అని చాలా ఈజీ, చాలా బాగుంది. ఓకే, ఇది పక్కెట్టేసి ఇవి చూద్దాం. ఇది యాపిల్ పెన్సిల్ ఫ్రెండ్స్, ఇది 11,900 ఉంది. దీని మీద బాక్స్ 5 iPad ప్రింటింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇలా ఉంటుందని ఫ్రంట్ సైడు, ఇటు సైడ్ iPad Pro అని రాసి ఉంది. డౌన్ సైడ్ యాపిల్ లోగో ఉంది. ఇటు సైడ్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ బై యాపిల్ ఇండియా, 1 యాపిల్ పార్క్ వే, కర్ణాటక అడ్రస్ ఉంది. కెపాసిటీ 128 GB అని ఉంది. డైమెన్షన్స్ రాసి ఉన్నాయి. విడ్త్ 17.85 cm, హైట్ 24.76 cm. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ 2023 ఫ్రెండ్స్. రీసెంట్ దే, 1 month బ్యాక్ ది. MRP ఇక్కడ 81,900 ఉంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేసి లోపల iPad ఎలా ఉందో చూద్దాం. బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ ఇలా ఉంది ఫ్రెండ్స్. iPad Pro 11 inches 4th generation 128 GB మోడల్ ఫ్రెండ్స్ మేము తీసుకుంది. దీన్ని కూడా జస్ట్ ఇలా అనడమే. ఈ ఫీలింగ్ బాగుంది ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ యాపిల్ది అయిపోయింది, జస్ట్ ఇలా పీల్ చేశాక జస్ట్ ఇలా కిందికంటే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ iPad ఉంది ఫ్రెండ్స్. చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్రెండ్స్ ఇది. దీని లోపల వచ్చేసి ఇక డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని ఉంది. దీని లోపల iPad Pro అని, iPad కి సంబంధించిన కొన్ని గెచర్స్ తోటి ఒకటి ఉంది, టిప్స్ అని, 2 యాపిల్ స్టిక్కర్స్ ఇచ్చారు అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది పక్కకెట్టేసి ఇంకా లోపల ఏమున్నాయో చూద్దాం. అడాప్టర్ ఇచ్చారు ఫ్రెండ్స్. యాపిల్ మొబైల్స్ అడాప్టర్ ఇవ్వట్లేదు కానీ iPads కి అయితే ఇస్తుంది. బట్ దీనికి కూడా అడాప్టర్ కూడా ఇవ్వకపోయి ఉంటే దీన్ని కూడా పర్చేజ్ చేయాల్సి వచ్చేది. ఇది ఒక కవర్ లో ర్యాప్ చేసి వచ్చింది. ఈ 20 watt అడాప్టర్ ఫ్రెండ్స్, ప్లస్ ఒక బ్రేడెడ్ కేబుల్ ఇచ్చారు. కేబుల్ క్వాలిటీ బాగుంది. Type-C to Type-C. ఓకే ఫ్రెండ్స్, ఈ పక్కకెట్టేసి మన మెయిన్ ప్రొడక్ట్ iPad ఎలా ఉందో చూద్దాం. దీన్ని కూడా ఒక కవర్ లో ర్యాప్ చేశారు. ఇలా పైన 2 స్పీకర్ గిల్స్ ఉన్నాయి. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కింద యాపిల్ పెన్సిల్ పెట్టుకోవడానికి ఒక మార్క్ లా ఉంది. డౌన్ సైడ్ చూస్తే 2 స్పీకర్ ప్లస్ Type-C పోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే మైక్ మొత్తం మీద, ఇక ఏం లేదు ఇంతే. బ్యాక్ సైడ్ చూస్తే డ్యూయల్ కెమెరా ఉంది, ప్లస్ లైడర్ స్కానర్ ఉంది. దీనిలో ఫ్లాష్ ఉంది, ప్లస్ ఇక్కడ యాపిల్ లోగో ఉంది. పైన మన ఛానల్ నేమ్ తోటి ప్రింటింగ్ ఎన్గ్రేవింగ్ పెట్టాం మనం, ప్రసాద్ ఆన్లైన్ టెక్ NRP అని ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని ఆన్ చేసి దీని సెటప్ అదంతా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆన్ చేసి చూద్దాం ఒకసారి దీని సెటప్ అదంతా. ఓకే ఫ్రెండ్స్, ఆన్ అయింది. యాపిల్ లోగో వచ్చింది. ఇది మనకు కూడా కొత్త సెటప్ ఎలా చేయడం మీకు చెప్తూ నేను కూడా నేర్చుకోవడమే. మధ్యలో ఏమన్నా ఇబ్బంది అయితే కామెంట్స్ లో ఏం రాయకండి. హలో అని వచ్చింది, ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇంగ్లీష్. కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేద్దాం. సెటప్ మాన్యువల్లీ అని అడుగుతుంది. సెటప్ మాన్యువల్లీ ఇచ్చేద్దాం. ఇంగ్లీష్ ఇండియా ఎమోజీ అడుగుతుంది. డిక్షనరీ ఇంగ్లీష్ ఇండియా. కనెక్ట్ చేయమని అడుగుతుంది ఫ్రెండ్స్. వైఫై కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసి మీకు మళ్ళీ చూపెడతా. కంటిన్యూ. ఫేస్ ఐడి అడుగుతుంది ఫ్రెండ్స్. ఫేస్ ఐడి సెట్ చేసుకుందాం. iPad 11 Pro లో టచ్ ఐడి ఉండదు కదా. ఫస్ట్ ఫేస్ ఐడి స్కాన్ కంప్లీటెడ్. కంటిన్యూ. సెకండ్ ఫేస్ ఐడి స్కాన్ కంప్లీటెడ్. ఫేస్ ఐడి ఈజ్ నౌ సెటప్ అని వచ్చింది ఫ్రెండ్స్. కంటిన్యూ. పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. పాస్వర్డ్ పెట్టుకుందాం. యాప్స్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. మన iPad ఫస్ట్ టైమే కాబట్టి మనకి ఎటువంటి డేటా ట్రాన్స్ఫర్ లేదు. డోంట్ ట్రాన్స్ఫర్ యాప్స్ అండ్ డేటా అని పెడదాం. యాపిల్ ఐడి అడుగుతుంది. యాపిల్ ఐడి కొట్టి లాగిన్ అయ్యాక అప్డేట్ అడుగుతుంది. చూద్దాం దీంట్లోకి వెళ్ళి. కంటిన్యూ. లొకేషన్ సర్వీస్ అడుగుతుంది. ప్రెజెంట్ అవసరం లేదు, డిసేబుల్ ఇచ్చేస్తున్నా. కీ చైన్ అని అడుగుతుంది. iCloud. మనకు iCloud లేదు కాబట్టి డోంట్ యూజ్ iCloud అని చెప్తున్నా. సిరి అడుగుతుంది. సెటప్ లేటర్ పెట్టుకుందాం. ఇవన్నీ ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి. స్క్రీన్ టైం అడుగుతుంది. అన్ని లేటర్ తర్వాత చేసుకుందాం. ఇక అనలిటిక్స్ ఉంది. డోంట్ షేర్, యాపిల్ షేర్ చేయాలని అడుగుతుంది. అవసరం లేదు.
మనకు థీమ్ లైటా డార్క్ అని అడుగుతుంది. డార్క్ ట్రై చేద్దాం. కంటిన్యూ పై క్లిక్ చేద్దాం. వెల్కమ్ టు ఐపాడ్ గెట్ స్టార్ట్ అని వచ్చింది. గెట్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, సెటప్ అయితే అయిపోయింది. మీకు ఒకసారి అబౌట్ లోకి వెళ్ళి దీని గురించి చూపిస్తాం. మోడల్ నేమ్ ఐపాడ్ ప్రో 11 inches 4th generation. కెపాసిటీ వచ్చేసి 128 GB. అవైలబుల్ 113.4 GB ఉంది. మిగిలింది సాఫ్ట్వేర్ కి తీసుకున్నట్టుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది అన్బాక్సింగ్. వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఐపాడ్ కు సంబంధించిన ఇంకా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ లో చెప్పండి. దీనికి సంబంధించిన రివ్యూ గానీ, దీంట్లో మీరు ఏం తెలుసుకోవాలనుకున్నారు ఏంటిది అనేది కానీ చెప్తే దానికి సంబంధించిన వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని ఫ్రెండ్స్ వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీసుకువస్తా.